పరారే 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 బండెక్కి సారు పరారే పరుగో పరుగు పరుగో పరుగు పత్తకు లేడు పరుగో పరుగు ఇంకొకటి అంతన్నాడింతన్నాడే గంగరాజు ఢిల్లీకి పాయినాడే మహారాజు. ఏందంటారా ఈ రాగాలు? ఇవి నాయి కావు. విలేకరులు, బీఆర్ఎస్ లీడర్లు, రైతులు వాళ్ళ కాళ్ళు మాట్లాడుకుంటా గిట్లా పాట పాడుకుంటురు. ఎవరి గురించో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. మన రేవంత్ సార్ గురించేనట్నోళ్ళ. రేవంత్ సారు మొన్నేమనే ఛాలెంజు, సవాలు, సిద్ధము, యుద్ధము, రెడీ, స్టేడీ అని గిట్లనే అనే కదా. మరి ఆ ఛాలెంజ్ను మన రావన్న తీసుకున్నాడు. ఏది నిజమో ఏది అబద్ధమో మంచిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం కూడా ఇచ్చిండు. మంగళవారం నాడు ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో లోకం ముందే మాట్లాడుకుందామని ముంగడబడ్డాడు. కానీ రేవంత్ సారు కరెక్ట్ టయానికి ఢిల్లీ మనం ఎక్కిండు. మరి ఈడ తప్పించుకున్నది ఎవరు, సవాల్ చేసి తోక ముడిసింది ఎవరు, మీరే డిసైడ్ చేసి చెప్పాలి. నేను చెప్పా ఇక ఈడ కూర్చొని చెప్పద్దు కూడా. మీకే ఏడ్చి పెడుతున్నా, ముచ్చటేదో చూడు మరి ఆలస్యం ఎందుకు. ఏమాయ రేవంత్ సారు, చర్చ అంటివి, సిద్ధం అంటివి, సై అంటివి, ఎవరిచ్చినా మంచిదే అంటివి, నిజమేందో తెలుసుకుందామంటివి. ఇగో నీ రాక కోసం ఈ కుర్చీ ఎదురు చూస్తాను సారు. అగో ఎవరు కూర్చోకుండా మీరే కూర్చునేందుకు మీ పేరు కూడా రాసిరు సారు. రేవంత్ సారు, ఓ రేవంత్ సారు, యాడికి పోతివి సారు? చర్చ చర్చ, సవాల్ సవాల్, చర్చకు రెడీ అని చెప్పి పోకుంటే మళ్ళీ ఇజ్జత్ పోతుంది సారు. మీకు మీరే ఇజ్జత్ తీసి కుప్ప పెట్టుకున్నట్టు అయితే సారు. ఇగో పొద్దటి సంది రేవంత్ సార్కు గిట్లనే మతలబ్ పంపిరోళ్ళ చాలా మంది. కానీ రేవంత్ సార్ చర్చకు రాలే, అటు ముఖాన్నే చూలే, అసలు పట్నంలోనే లేడు. చర్చ గిర్చా జాంతానే అనుకున్నాడో ఏందో మనకు తెలియదు కానీ ఢిల్లీకి వాయే. మరి సవాల్ చేసి రాకుంటే తోక ముడిచిండు, ఓడిపోయిండు, మాటత్తలేదు సార్ కాడ జవాబులు లేనే లేవు అని అందరూ అనుకుంటారా? అనుకోరా? అనుకోరేంది అన్నారు కూడా. మన రావణ్ అన్నట్టుగానే పొద్దుగాలనే రేవంత్ సార్ సవాలు తీసుకొని పొద్దుగాలనే బయలుదేరిండోళ్ళ. ముందుగాల తెలంగాణ భవన్కి వచ్చి అందరినీ కలుసుకున్నాడు. ఇక ఆడికెళ్ళి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి వచ్చిండు. ఇక రేవంత్ సార్ రాక కోసం విలేకరులు, బీఆర్ఎస్ లీడర్లు, రైతులు ఎదురు చూసిరు. రైతులు ఎందుకంటే అసలు రేవంత్ సారు వాళ్ళకు తెలియకుండా ఏ పాట మంచి చేసుకుంటో తెలుసుకునేదందుకు వచ్చిరట. కానీ రేవంత్ సారే రాకపోయే. సరే సీఎం సార్ రాకపోతే మాయ. కమస్కం ఆయన వంతుకు చిన్న ముఖ్యమంత్రో లేకుంటే మంత్రులో రారి చర్చ ఏందో పెడదాం, రైతులకైనా ఫాయిదా ఏందో తేలుద్దాం అని రామన్న ఆఫర్ కూడా ఇచ్చిండు. ఇటు నుంచి ఈ లేదు కుయి లేదు అంటే వాళ్ళ దగ్గర జవాబులు లేవన్నట్టే కదా. రేవంత్ సార్ మాట్లాడినవి నీళ్ళ మీద రాతలు అన్నట్టేనా కాదా? ఏమంటవే రామన్న? ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి, మాజీ హోంమంత్రి గారు, మాజీ అడిషనల్ డీజీపీ గారు, మాజీ మంత్రులు, మా రాజ్యసభ సభ్యులు, మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీకోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం. నీకు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం నీకు ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతుల్లో లేరు. మీరు మీ మాటలు, మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు 4 రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు గాక, 4 రోజులు ఇట్లనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు గాక. ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్త ఏం కాదు. మీకు యాదికుండాలే, 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018లో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారో మర్నాడో సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మని మళ్ళా నిలబడ్డాడు. అంతకుముందు కొట్టిండు డైలాగ్ 2015లో జిహెచ్ఎంసీలో కనుక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు. రైతుల మీద, యువత మీద ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు. రైతు బంధు మీద చర్చ అన్నావు, అదేవిధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన
కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు. నీకు కేసీఆర్ కావన్నా? చిన్న పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు. నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవ్వరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతాడు నిజానికి. కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు. స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్కు క్షమాపణ చెప్పు, తప్పుడు కూతలు కూసినందుకు. అదట సంగతి. ఇప్పుడు నేను రేవంత్ సార్తోనే మాట్లాడతా. సారు, రేవంత్ సారు, ఓ చేయిపాటి మంత్రులు సవాల్ అనుకుంటే ఛాలెంజ్లు చేసింది మీరేనాయే, రెడీ అని రామన్న చెప్పే మరి చర్చకచ్చి మీరు చేసిన ఫాయిదా ఏందో చెప్తే మీకే పరపతి వెరుగు కదా సారు. ఎందుకు సార్లు గిట్ట తప్పించుకున్నారు? ఏమనంటే మళ్ళీ కుంటి సాకులు ఒకటి. అసంటప్పుడు ఈ సవాలు చేసుడు ఎందుకు? సరే అని అనగానే మళ్ళీ ఏదో ఒక ఎగురం పెట్టుకొని రాకపోవడం ఎందుకు? అంతేనా కాదనుల్లా? నేనేమైనా తప్పు మాట్లాడిందా? సవాలంటే సవాలేనాయే, చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు ఎందుకు మరి? ఇంకోసారి రేవంత్ సార్ సవాల్ ఛాలెంజ్ అని అంటే ఎవరైనా నమ్ముతారా? నవ్వుతారు. అంతేనా కాదా? ఇట్లనే అనిపిస్తుంది మరి.